నమస్తే, వెల్కమ్, సత్ శ్రీ అకాల్. ఆంధ్రాలో పుట్టి పంజాబ్లో సెట్ అయిన మీ విజయ. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నా దగ్గర కొంచెం ప్లేస్ ఉంది. దాని గురించి ఆనియన్స్ అంటే ఉల్లిపాయ వేయడానికి చిన్న మడి కట్టాను. ఇదిగో చూడండి. ఈ మట్టి కొంచెం తవ్వి పలకగా ఇది మడి కట్టుకొని దీంట్లో మన చెత్త కాల్చిన ఆకులు, ఎండిపోయిన ఆకులు కాల్చిన బూడిదది వేసి దీన్ని తయారుగా పెట్టుకున్నాను. నిన్న మార్కెట్కి వెళ్ళి ఆనియన్స్, ఇక్కడైతే దీన్ని పన్నీరీ అంటారు, మనం నారు అంటాం, ఉల్లి నారు, ఇలా ఇస్తాయన్నమాట. కేజీ 50 రూపాయలకి ఇచ్చాడు నర్సీవుడైతే. 2 కేజీలు రప్పించుకున్నాను. ఇది ఎలా వేయాలో, దీన్ని విత్తే విధానం ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను. చూస్తారా? మరి రండి, చూపిస్తా. రండి, ఉల్లిపాయ వేయడం నేర్పిస్తా. నేనైతే ఇది లైన్గా వేస్తా. ఇది ఇక్కడ వస్తువు, దీన్ని కురిపి అంటాం. మట్టిని కొంచెం సాఫ్ట్గా చేసుకుని ఒక్కొక్క ఉల్లిపాయ మన వరి నెల అయితే ఉడుస్తామో అలాగే, కాకపోతే నేను నీళ్ళు పెట్టకుండా ఉడుస్తా. 2 రోజులు నిండిన తర్వాత దీన్ని నీరు పెట్టుకుంటా. దీంట్లో రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి పడేస్తా. నీట్గా ఉంచుకోవాలన్నమాట. ఇది నేచురల్ అనమాట. దీంట్లో ఒక పెస్టిసైడ్ కానీ, ఒక మందులు కానీ, మాకులు కానీ లేవి. ఇదంతా మట్టి చూడండి, మట్టి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇదంతా ఎండిపోయిన ఆకుల చెత్త, లేకపోతే కూరగాయలు ఉంటుంది కదా, నేనేం చేస్తానంటే దీంట్లోని గొయ్యి కింద తవ్విచ్చేసి డంప్ చేసేస్తా. అది కెలకని ఇంకా 3 నెలల వరకు. తర్వాత దాన్నే మళ్ళీ తవ్వి ఆ మట్టి అంతా దీంట్లో కలుపుకుంటా. ఇదిగో ఇలాగా చక్కగా చూడండి. మీకు చూడండి, ఇది ఎంత చేత్తో అలాగా గొయ్యి పడిపోద్ది, అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ సాయిల్. ఇదండి నా ఉల్లిపాయ వేసే విధానం. మరి చూడండి, ఇలా తయారయ్యింది. ఒకవేళ వేసేది తప్పుగా కానీ కొంచెం ఏదైనా ఎక్కువైనా మాట్లాడితే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది నేచురల్ అనమాట. దీంట్లో ఒక